Okay, guys. Good morning. అందరికి డే 5 క్లాస్ స్వాగతం. వినిపిస్తుందమ్మా నా మాట? Yes, sir. రైట్. థ్యాంక్ యూ వీళ్ళు. కోర్స్ డివైన్ వాళ్ళు హోస్ట్ గా ఉన్నారు. కొంచెం హోస్ట్ రైట్స్ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ. ఒక 2 minutes ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటున్నారు. 16 మంది, అంటే ఇంక్లూడింగ్ కోర్స్ డివైన్ నన్ను కలుపుకుంటే 16 మంది, అంటే 14 మంది కూడా జాయిన్ అయ్యారు. రైట్. నేను క్లాస్ చూసుకున్నట్లయితే కొంచెం స్పీడ్ గా ఏమైనా వెళ్ళానని అనిపిస్తుందా మీకు? ఏమైనా ఇంతవరకు ఏమైనా అర్థం కాని విషయాలు మీరేమంటే అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థం కాకపోతే మీరు ఏమి నోట్ చేసుకున్నారో, ఎంతవరకు విన్నారో నాకు కరెక్ట్ గా ఎవరైనా రెస్పాండ్ కావచ్చు. ఏమైనా క్లాస్ లో అంటే ఇంతవరకు అట్లీస్ట్ ఏమేమి చెప్పుకున్నామో చెప్పగలరా? ఏం అసలు ఏ చాప్టర్? నేను ఫస్ట్ లో కొన్ని చాప్టర్స్ ఇవి ఇన్ని ఉంటాయి, ఈ చాప్టర్లు ఇన్ని ఉంటాయి, రోజుకి ఇది విధంగా ఆ, ఈ చాప్టర్లో ఏమేమి కవర్ చేస్తాం, ఇంతవరకు ఎన్ని క్లాసెస్ అయిపోయాయి అని ప్రతి క్లాస్ లో నేను ఈ విధంగా రివైజ్ చేస్తూ ఉంటాను. ముందు క్లాస్ కంటిన్యూషన్ కింద క్లాస్ తీసుకుంటూ ఉంటాను. అట్లానే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకున్న విషయాల్లో, అంటే కనెక్టివిటీ ఏదైనా మిస్ అయితే మీరు నన్ను అడగచ్చు. నేను ఖచ్చితంగా అక్కడ ఆపేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు ఏమి నేర్చుకున్నారో కొంచెం ఒక ఉజ్జాయింపుగా అయినా సరే, కరెక్ట్ గా చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ గెస్ చేసి అయినా సరే ఇవి నేర్చుకున్నాం సార్, ఇవి నేర్చుకున్నాం సార్ అని మీరు చెప్తే ఐ విల్ బి హ్యాపీ. అంటే చెప్పిన దానికి కొంచెం అర్థం ఉంటుంది అనుకుంటాను అంతే. ఎవరైనా ఒక 2 minutes టైం తీసుకొని చెప్పగలరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏం లేదు, అది బాధ. అందుకని ఒకసారి మీకు ఎంతవరకు అర్థం చేసుకున్నారో, ఏం అర్థం చేసుకున్నారో అని చెప్పేసి అడుగుతున్నాను. ప్లేస్ మెసేజ్ కూడా లేదా? ఉన్నారా గైస్ క్లాస్ లో, లేకపోతే ఫోన్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోయారా? ఉన్నాం సార్. థ్యాంక్ యూ హలో. కిరణ్. కోర్స్ డివైన్ సార్, ప్లీజ్ సార్. సార్ ఒక నిమిషం. స్టూడెంట్స్ మీరు రెస్పాండ్ అవ్వండి సార్కి. స్టార్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. హలో ఓకే సార్. స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పాను. ఎలా Sir, ఇన్స్టాలేషన్ can I చేసుకోవాలో can వీడియోలో I ప్లీజ్ somebody trying to stop, please continue. sir, we studied about how to install the software, and we further studied about interface of the SolidWorks, and then next test class we studied about how to draw basic figures like rectangle, arc, circles, 3-point circle, 2-point circle, what are the various type of circles, etc., etc., sir. Thank you. Any more? One person?
So geometric entities, how to draw Polygon. those? Yeah, polygon. Good, nice. Right. So these all things, learning is not a big deal. You need to practice it. I'm kindly requesting you one and all, try to practice it. If you are facing any kind of problem in the case of installation or practice or any other thing related to this course, you are very free to ask me at any time. You can collect my mail ID or phone number from the course join. You can post me the message. I will try to respond. Or even the class, even while the class is going on, you can ask the kind of question in the chat box. I will try to respond at the end of the class every day. So don't feel any kind of hesitation to ask any type of even small question. Even it is a silly question related to this course, you can ask me. Don't feel anything trouble to ask it. Okay. So anyway, welcome to day 5 class. So till now, I'm revising the thing. First, initially, I told you the interface. What is the main role of this SolidWorks? It is a parametric modeling software. మీరు parametric modeling software అంటే ఒక ఎంటిటీ మారిస్తే దానికి అనుగుణంగా జామెట్రీ మొత్తం మారిపోతుంది. ఇట్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ కలిగిన సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అలానే క్రియో సాఫ్ట్వేర్. క్రియో సాఫ్ట్వేర్ లో కూడా దానికి తగ్గట్టుగా దానికి ప్రోస్ కాన్స్ ఉన్నాయి. దీనికి కూడా ప్రోస్ కాన్స్ ఉన్నాయి. బట్ both are high level advanced tools. CATIA కూడా high level advanced tools. If you are interested, you can go through that. అలానే ఇక్కడ మీరు నేర్చుకునే ప్రతి పాయింట్ అంటే జామెట్రిక్ ఎంటిటీస్ లో నెక్స్ట్ ఏం చేసామంటే మనం ఇంటర్ఫేస్ తర్వాత ఈ డైరెక్ట్ గా మనం స్కెచింగ్కి వెళ్ళిపోయాం. చాప్టర్ నెంబర్ 1 లో ఇంట్రొడక్షన్ అప్పుడు ఏం చేసామంటే అసోసియేట్ ఫైల్స్ ఏ విధంగా దీంట్లో ఇంటర్ఫేస్ ఉంటుంది, దీంట్లో ఏ విధంగా సిమ్యులేషన్ డైరెక్ట్ గా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఎలా కనెక్షన్ ఉంటుంది, అన్ని దీంట్లో చూసుకున్నాం. ఫస్ట్ 2 క్లాసులు, క్లాసులు కాదు 2 క్లాసులు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత 2 క్లాసుల్లో స్కెచింగ్ టూల్స్ ని నేర్చుకుంటున్నాం. సెకండ్ చాప్టర్ గా యాక్చువల్గా నేను ఇప్పుడు థర్డ్ చాప్టర్కి వచ్చేసాం. అదే అడ్వాన్స్ స్కెచింగ్ అండ్ ఎడిటోరియల్ టూల్స్. మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఇది సెకండ్. యాక్చువల్గా స్కెచింగ్ డైమెన్షన్ జామెట్రిక్ రిలేషన్స్ అని చెప్పేసి ఇందులోనే స్కెచింగ్, ఇందులోనే అడ్వాన్స్డ్ స్కెచింగ్, అలానే జామెట్రిక్ రిలేషన్స్, డైమెన్షనింగ్ అన్ని మనం చూసాం. ఒకసారి మీకు ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తాం. ఇది కదా మన కంటెంట్ టోటల్ గా మన సిలబస్. యాజ్ పర్ అవర్ డిస్కషన్, దిస్ ఇస్ ద సిలబస్. సో ఇంట్రడక్షన్ టు సాలిడ్వర్క్స్ 2025, అలానే సెకండ్ చాప్టర్ కింద స్కెచింగ్, డైమెన్షన్స్, జామెట్రిక్ రిలేషన్స్. థర్డ్ వన్ అడ్వాన్స్డ్ స్కెచింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్. ఇప్పుడు 2, 3 కలిపి మనం లాస్ట్ 2 క్లాసెస్ ప్లస్ ఈ రోజు క్లాస్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది అనమాట మొత్తం 3 చాప్టర్లు ఈ రోజుతో క్లాస్, అంటే ఈ రోజు క్లాస్ కానీ రేపు క్లాస్ కానీ టైం ఉన్న అవైలబిలిటీని బట్టి మనం కంప్లీట్ చేసుకుంటాం. రైట్. సో ఇంకొక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. నిన్న దగ్గరగా 6 టూల్స్ చెప్పాను. 6 టూల్స్ చెప్పాను. అంతకుముందు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ టూల్స్ చెప్పామని కాదు. రైట్. ఒకేసారి 6 టూల్స్ అని చెప్పారని చెప్పేసి కొంచెం బటన్ గా ఏమైనా ఫీల్ అయ్యారా? ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ గుర్తుంచుకోవడం కానీ? ఢిల్లీ లేదు అంటున్నావు అంతే కదా? ఓకే, రైట్. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈరోజు కూడా అంటే మీకు ఇంతాక నేను ఫస్ట్ స్లైడ్ చూపించాను కదా, ఈరోజు కూడా అలాంటి అడ్వాన్స్డ్ టూల్స్ మనం నేర్చుకోబోతున్నాం. అంటే దీనికి అడ్వాన్స్డ్ స్కెచింగ్ అని. సో ఈరోజంతా మనకి టోటల్ గా ఇవే ఉంటాయి. ఫిల్లెట్, చాంఫర్, ట్రిమ్, కన్వర్ట్ ఎంటిటీస్, టెక్స్ట్, ఆఫ్సెట్, మిర్రర్, ప్యాటర్న్స్, అలానే కొన్ని రెగ్యులర్ జనరల్ ఎడిటింగ్ టూల్స్, మూవ్, కాపీ, రొటేట్, స్కేల్ అండ్ స్ట్రెచ్. సో ఫస్ట్ ది
ఫిల్లెట్ టూల్ ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు ఫస్ట్ ఒకసారి సాఫ్ట్వేర్ లోకి వెళ్తున్నాను. రైట్, ఇక్కడ పైన చూపించిన విధంగా మీకు కనిపిస్తుందమ్మా సాఫ్ట్వేర్ అందరికి. ఎస్ సార్, ఎస్ సార్. రైట్ రైట్. సో ఈ పైన ఇక్కడ స్కెచింగ్ లో పక్కన లైన్, సర్కిల్, స్ప్లైన్, రెక్టాంగిల్, ఆర్క్, ఎలిప్స్, స్లాట్ టూల్, పాలిగన్ తో పాటు ఇక్కడ పక్కన స్ట్రెచ్ ఫిల్లెట్ క్షమించాలి స్కెచ్ ఫిల్లెట్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా జామెట్రీ లేదు కాబట్టి ఫిల్లెట్ హైలైట్ కాలేదు. వన్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ దీన్నే మనం కార్నర్ టూల్ అనుకుందాం. కార్నర్ టూల్ లేదా ఫిల్లెట్ టూల్. రైట్. సో ఈ ఫిల్లెట్ టూల్ లో ఇట్లా కనిపిస్తుంది. దీనిలో రెండు రకాలు ఉంటాయి, స్కెచ్ ఫిల్లెట్, స్కెచ్ చాంఫర్ అని. సో ఫస్ట్ థింగ్ ఫిల్లెట్ గురించి నేర్చుకుందాం. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా ర్యాండమ్ లైన్స్ ఉన్నాయి, ఇందులో కొన్నిటిని కట్ చేయాలి. ఏంటంటే ఏం కట్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడేమో జాయిన్ చేయాలి, ఎట్లా జాయిన్ చేయాలి? కుదిరితే కార్నర్ స్ట్రైట్ తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇలా తీసుకొచ్చి ఇలా జాయిన్ చేయాలి. రైట్. కానీ ఫిల్లెట్ అంటే అలా కాదు. ఫిల్లెట్ అంటే అలా కాదు. ఇలా కర్వ్డ్ షేప్ లోకి మార్చుకోవడం. ఇక్కడ లైన్సే లేవు, కానీ అది ఆటోమేటిక్ గా లైన్ క్రియేట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, అయినా కానీ ఇలాగా ఫిల్లెట్ ని తీసుకుంటుంది. మీకు ఆల్రెడీ డ్రాయింగ్ లో నేర్చుకుని ఉండొచ్చు, డ్రాయింగ్ కాదు ఆటోకాడ్ లో కూడా మీరు నేర్చుకుని ఉండొచ్చు ఫిల్లెట్. రైట్. దీని యొక్క కమాండ్ మేనేజర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మీకు యాక్చువల్గా మనం తీసుకున్నట్టు ఫస్ట్ ఫిల్లెట్ లో 1, 2 మధ్యలో ఉంటుంది, 3, 4 మధ్యలో సెకండ్ ఫిల్లెట్ ఉంటుంది. దానికి రేడియస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రేడియస్ కూడా మనం కాన్స్టెంట్. అలాగే కీప్ కన్స్ట్రైంట్ కార్నర్స్ అంటే అక్కడ టాంజెన్సీ అనేది ఉంటుంది. సో టాంజెన్సీ లేకపోతే మీరు టాంజెన్సీ లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ మీరు టాంజెన్సీ పెట్టుకుంటే అక్కడ కన్స్ట్రైంట్ కూడా అలా పెట్టేసినట్లు అర్థం. అది నేను సాఫ్ట్వేర్ లో ఒకసారి చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇలా ఫైనల్ ఇట్లా మనం క్లిక్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఇలా అయిపోతుంది. అలానే చాంఫర్ కూడా అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ షార్ప్ కార్నర్స్ ని ఇంక్లైన్డ్ కార్నర్స్ కింద మార్చేసుకోవచ్చు. ఇట్లా ఇంక్లైన్డ్ కార్నర్స్. రైట్. సో దీనికి 2 రకాలుగా ఉన్నాయి. యాంగిల్ డిస్టెన్స్ అని, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి, యాంగిల్ ఇస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. 30 mm డిస్టెన్స్, అలానే 45 degrees ఇంక్లినేషన్. నెక్స్ట్ అలానే ఇంకో రకం, ఇప్పుడు డిస్టెన్స్ టు డిస్టెన్స్ అని చెప్పాను కదా ఇందాక, అంటే ప్రీవియస్ స్లైడ్ లో యాంగిల్ డిస్టెన్స్ ఉంది. ఇట్లానే డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్. సేమ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్, వై యాక్సిస్ డిస్టెన్స్. ఇంతకేమో ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్, వై యాక్సిస్ డిస్టెన్స్ లేదు, కేవలం ఇంక్లినేషన్ మాత్రమే ఉంది. రైట్. ఇలా రైట్. ఈక్వల్ డిస్టెన్స్ కొడితే 20, 20 ఒకటి సరిపోతుంది. ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఈక్వల్ డిస్టెన్స్ 20, 20. ఒకవేళ మీరు కొన్నిసార్లు వేరే చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఈక్వల్ డిస్టెన్స్ ఇస్తే ఇక్కడ 2 డైలాగ్ బాక్స్ 2 డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మీరు వాటిని ఎంటర్ చేసుకోవచ్చు. ఇదనమాట ఫిల్లెట్ కి చాంఫర్. మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే, బట్ ఒకసారి రిఫైన్మెంట్ లాగా గుర్తుంచుకోండి. తర్వాత ట్రిమ్. ఇక్కడ దీంట్లో ట్రిమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పవర్ ట్రిమ్ అని, కార్నర్ అని. ట్రిమ్ అవే ఆల్వేస్ ఇన్సైడ్, ట్రిమ్ అవే అవుట్ సైడ్, ట్రిమ్ టు క్లోజ్ ఇట్ అని. సో ఫస్ట్ ది పవర్ ట్రిమ్. ఇక్కడ మొత్తం 5 ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ది పవర్ ట్రిమ్. సేమ్ ఇలాగా డయాగ్రామ్ ఉందనుకుందాం. మీకు ఫస్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ దాన్ని ఏమంటాం, ఆటోకాడ్ లో కూడా ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచి ట్రిమ్ చేయాలనుకుంటారో ముందు ఫస్ట్ బేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత దేని ట్రిమ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ది అది ఎక్కడ వరకు ట్రిమ్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అలా ఏం లేదు, పవర్ ట్రిమ్ ని క్లిక్ చేసి మొత్తం 3 కవర్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా చూడండి, ఇలాగా ఒక 2 రీజన్స్ ఉన్నాయి. సపోజ్ మీ లెఫ్ట్ మౌస్ తో క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుందా లైట్ గ్రే కలర్ లైన్ లాగా, ఇట్లా మీరు మౌస్ ని డ్రాగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ లోపల ఉన్న లైన్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. అలాగనే ఇది కూడా. సో ఫైనల్ గా వచ్చే అవుట్పుట్. రైట్. సో ఇది నెక్స్ట్ కార్నర్. ఇట్లాగా ఉంటాయి, 2 లైన్స్ ఉంటాయి. కార్నర్ అయితే ఇలా అయిపోతుంది. ఈ రెండు లైన్స్ సెలెక్ట్ చేస్తే
మిగతా వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్ గా ఉన్న కార్నర్ మాత్రం మిగిలిపోతుంది. రైట్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఉంది అనుకుందాం, 2 లైన్స్ ఇంతకేమో కనెక్షన్ లేదు, లైన్ 1 లైన్ 2 కనెక్షన్ లేదు, కానీ ఆటోమేటిక్ గా దానికి ఎక్స్టెండ్ అయిపోయి జాయిన్ అయిపోతుంది కార్నర్ ట్రిమ్. సో నెక్స్ట్ ఇట్లా ఫైనల్ రిజల్ట్ వస్తుంది. రైట్. థర్డ్ ఆప్షన్, ట్రిమ్ ఆల్వేస్ ఇన్సైడ్. ట్రిమ్ ఆల్వేస్ ఇన్సైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రీజియన్ ఉంది, 4 లైన్స్ గీసేసి ఒక క్లోజ్డ్ రీజియన్ క్రియేట్ చేశాను. సపోజ్ ఇప్పుడు 2 లైన్స్ ఇక్కడ లైన్ 1 లైన్ 2 తీసుకుంటే ఈ లోపల ఇన్సైడ్ ఉన్న లైన్స్ ఏమైపోతాయి, డిలీట్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఈ రీజియన్ మాత్రం డిలీట్ అయిపోతుంది. రైట్. సో అట్లా అనమాట. సో ఇలా ఈ 2 లైన్ సెలెక్ట్ చేయగల ఇది రాంగ్. ఓకే. సో ఈ విధంగా మొత్తం మీరు 4 లైన్స్ సెలెక్ట్ చేస్తే ఇన్సైడ్ మీరు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అవుట్ సైడ్. ఇప్పుడు ఏమైపోతుంది, ఇంతకేం ఇన్సైడ్ క్రియేట్ అయింది, సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమైపోయింది అంటే అవుట్ సైడ్ అంటే ఈ రీజియన్ రెడ్ కలర్ లో కట్టేసాం కదా, అవి మాత్రమే డిలీట్ అయిపోతాయి. రైట్. ఇదనమాట. సో అలానే ట్రిమ్ టు క్లోజ్ ఇట్ అంటే ఇప్పుడు ఆ, ఏదైతే మీరు ఇంతకు మనం చూపించాం కదా, ఎక్కడ వరకు అయితే మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎంతవరకు ట్రిమ్ చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే క్లోజ్ ఇట్ అంటే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో అవి మాత్రమే ట్రిమ్ అయిపోతాయి. రైట్. సో వాటిని ఒకసారి సాఫ్ట్వేర్ లో మనం ఒకసారి చూద్దాం. దానికి మూడింటిని ఏంటివి, ఫిల్లెట్, చాంఫర్, అలానే ట్రిమ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం సాఫ్ట్వేర్ లో. సో ఫస్ట్, సో ఐఎమ్ టేకింగ్ ఫ్రంట్ వ్యూ ప్లేన్, స్కెచింగ్. రైట్. మీరు కావాలంటే ప్లేన్ ఉంచుకోవచ్చు లేదా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక లైన్ గీసాను ఇక్కడ, మీరు ర్యాండమ్ గీసేయండి ఏం కాదు. ఇట్లా గీసాను. ఓకే. సో ఫస్ట్ స్కెచ్ ఫిల్లెట్. ఇక్కడ డ్రాగ్ డౌన్ యాంగిల్ 2 ఉంటాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ది స్కెచ్ ఫిల్లెట్. సో ఫస్ట్ ది ఇక్కడ మీకు సో ఇక్కడ 2 లైన్స్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్షన్, సెకండ్ సెలెక్షన్. ఆటోమేటిక్ ఎల్లో కలర్ డిస్ప్లే అయిందా. మీరు కావాలంటే వీటిని పెంచేసుకోవచ్చు. రైట్. లేదా డైమెన్షన్ ఈచ్ ఆఫ్ ఫీల్డ్ కొడితే ఇలా వచ్చేస్తుంది. సో మీకు కావాలంటే మీరు డ్రాగ్ డౌన్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో అదే ఫిల్లెట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. రైట్. సో ఇలాగా మీరు ఎన్ని ఫిల్లెట్స్ కావాలంటే అన్ని ఫిల్లెట్స్ క్లిక్ చేసుకోవచ్చు. అనిపిస్తుందమ్మా అందరికి. సో 3 ఫిల్లెట్స్ ఒకేసారి చేశాను. క్లియర్. ఈచ్ డైమెన్షన్ మనకు కనిపిస్తుంది. అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ చెప్పాం కదా, మీరు కావాలంటే సింగిల్ డైమెన్షన్ ఇలాగా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది స్క్రోలింగ్ నాబ్ అంటాం దీన్ని. ఇట్లా స్క్రోలింగ్ నాబ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. రైట్. సో ఇది ఫిల్లెట్ గురించి 2 కార్నర్స్. లేకపోతే ఇంకా కొంత చెప్పాలి అంటే ఇప్పుడు అన్ని జాయింట్ గా ఉన్నాయి కదా, కొన్ని జాయింట్ లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఇప్పుడు జాయింట్ లేదు, ఫిల్లెట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసి చూడండి, కనిపిస్తుందా, చూసారా సెలక్షన్. ఇక్కడ యాక్చువల్గా జాయింట్ లేదు, కానీ ఇక్కడ లైన్ వర్క్ ఎక్స్టెండ్ చేసుకొని ఆటోమేటిక్ అదే అదే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ ఎక్స్టెండ్ చేసి అదే ఫిల్లెట్ రేడియస్ ని క్రియేట్ చేస్తుంది. కావాలనుకుంటే ఎక్కువ రేడియస్ ఎంచుకోవచ్చు. క్లియర్. ఇలాగా జాయిన్ ఉన్నా జాయింట్స్ లేకపోయినా, అది ఇక్కడే కాదు, ఏ ఎంటిటీ అయినా సరే రెక్టాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఏ ఎంటిటీ అయినా సరే మీరు ఫిల్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సార్ ఒక డౌట్.
చెప్పమ్మా. సార్ ఇప్పుడు మనకు కెటిఆర్లోనో ఆటో క్యాడ్లోనో ప్రివ్యూ అనేది చూడడానికి అవుతుంది కదా ఎస్తుంది అని. ప్రివ్యూలో అంటే ఎంటర్ కొట్ ప్రీవ్యూ అని ఉంటుంది కదా సార్, ఎంటర్ కొట్టకుండా మనం డైమెన్షన్స్ ఇచ్చి అవుతుందో లేదో చూసుకోవడానికి. అంటే 30 mm 20 mm అవుతుందా లేదా చూసుకోవడానికి. ఇప్పుడు వచ్చింది రేడియస్ కదమ్మా ఇప్పుడు ప్రివ్యూ. ఇప్పుడు వచ్చింది కదమ్మా ప్రివ్యూ. మీకు అది ప్రివ్యూ లా కాదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇది ప్రివ్యూ కదా, నేను క్లిక్ చేయలేదు ఇంకా. ఇది ప్రివ్యూ కదా అంటే ఇది. ఇప్పుడు మనం ఎక్కడ సార్ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ రేడియస్ మార్చుకోవడానికి అవుతుంది అంటున్నా. వాల్యూ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే డైనమిక్ ఇన్పుట్ కావాలి అంతే కదా. ఆ, ఎంట్రీ చేసినప్పుడు అంటే క్లిక్ చేయగానే ఆటోమేటిక్. ఆమా. ఇప్పుడు అక్కడ మనం చేస్తుండగా రేడియస్ మారుస్తుండగా ఇక్కడ మనకి ప్రీవ్యూ చేస్తాం ఎంత మనకి తెలుస్తుంది కదా సార్, ఎంత యాంగిల్ ఇది అవుతుందని, ఎంత డిస్టెన్స్ మీరు అనేది అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు 30 సార్ 30 ఆగండి పిన్ సార్, ఉంది అంటే కదా. ఇక్కడ ఇక్కడ మామూలు డ్రా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సార్, ఆ, బ్లాక్ కలర్ ఎంత యాంగిల్ అని మనకి తెలియడానికి ఒక ఇది ఉంటది కదా. ఉంటుందిగా. ఉంటుంది, తెలుస్తుంది, ప్రివ్యూ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంట్రీ చేసేటప్పుడే అనుకుంటున్నారా, లేకపోతే చాంఫర్ కావచ్చు ఫిలెట్ కావచ్చు అప్పుడు ఎంత రేడియస్ అవుతుందో తెలుసుకోవడానికి అంతే కదా. ఆ అంటే మనం పూర్తిగా ఎంత చేస్తున్నప్పుడు తెలుసుకోవడానికి ఎలా ఉంటదని. ఎంత చేస్తున్నామో తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు నేను అదే రెండో క్లిక్ చేయండి సార్, నేను అడుగు చెప్తున్నాను. ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఇక్కడ డైమెన్షన్స్ ఇస్తాను కదా సార్, ఆ, అది మనం ఇక్కడ ఎంటర్ చేసి, అది కాదు సార్ రెండాటికి క్లిక్ చేసి మనకు ఆర్క్ వస్తుందా. ఆర్క్. ఓకే, ఫిలెట్. ఓకే. అదే ఫిల్లెట్. ఫిల్లెట్ అని మనకు రైట్. ఇక్కడ ఇచ్చాం కదా రైట్ సైడ్ 10 mm. ఆ, 10 mm ఇచ్చినప్పుడు 20 mm ఇస్తే చూపెట్టుద్దా చూపెట్టదా అని. చూపెడుతుంది. సో అదే చెప్తున్నాను. 20 సపోజ్ ఎగ్జాంపుల్ 20 ఎంత కనిపిస్తుందా? ఓకే. కనిపిస్తుందా? అదే ఫుల్ మనం అంతనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, కాకపోతే సర్టన్ లిమిట్ ఉంటుందని. లిమిట్ అంటే యాక్చువల్గా ఇచ్చానండి. ఇది చిన్న డైమెన్షన్, రెక్టాంగిల్ అనేది చిన్న డైమెన్షన్. సో దాని లిమిట్ మాక్సిమం లిమిట్ 25 ఎంతో వస్తుంది. సో అదే, అంతకంటే పోవట్లేదు. 21 కంటే పోవటం లేదు. 21 కంటే ఎక్కువ దాటలేదు. సో దీనికి లిమిట్ ఉంటుంది. అదే దీని డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న డైమెన్షన్స్ బట్టి, ఇక్కడ తీసుకున్న డైమెన్షన్స్ కనిపిస్తున్న డైనమిక్ ఇన్పుట్ ఇక్కడ 56.63 అని, 95.8 అని. సో వీటి బట్టి నీకు ఓకే. ఇక్కడ సపోజ్ 100 mm కొట్టామనుకో, 100 mm కొట్టామనుకోండి, 100 అంటే mm మనం ప్రకారం ఈ రేట్. రెక్టాంగిల్ ఇచ్చే డైమెన్షన్స్ బట్టి ఈ డైమెన్షన్ మారిపోతుంది సార్, రేడియస్. అంతే అమ్మా. అంతే అమ్మా. రైట్. సో ఓకే. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నీకు ఇంతాక 21 ఆ డైమెన్షన్ కి 21 సరిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడు నీకు ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇక్కడ 21 కదా కనిపిస్తుంది. ఇక్కడ ఎస్. నేను ఓకే చేయలేదు, నేను ఇంకా ఓకే చేయలేదు. సో ఇంకా నేను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నా. 31కి వెళ్ళిపోయి వచ్చేసి 61, 71, 81, 91, 91 వరకు వెళ్ళవచ్చు. ఓకే. ఓకే సార్. సో ఇట్లా నీకు కావాలంటే జస్ట్ వెరిఫై చేసుకోవచ్చు ఇది కరెక్టా కాదా. ఇట్లా వెరిఫై చేసుకొని అప్పుడు ఓకే అనుకున్న తర్వాత క్లిక్ కొట్టేస్తే డిఫైన్ అయిపోయింది. సరే సార్. రైట్. రైట్. సో ఇట్లాగా మనం ఫిల్లెట్స్ ని చూసుకోవచ్చు. చాంఫర్ ఒకసారి చూద్దాం. చాంఫర్ ఒకసారి చూస్తే ఈరోజు సేమ్ మళ్ళీ 2 లైన్స్ తీసుకుంటున్నాను. ఒక జాయిన్ అయిన ఐటమ్స్, కొన్ని జాయిన్ కాని ఐటమ్స్. రైట్. ఇంతక ఫిల్లెట్ చూసాం, ఇప్పుడు చాంఫర్ చూస్తున్నా. రైట్. 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ కనిపిస్తుందమ్మా. ఇక్కడ డైమెన్షన్ 10 10 వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ డిస్టెన్స్ మార్చుకోవచ్చు. రైట్, డిస్టెన్స్ మార్చుకోవచ్చు. క్లిక్ చేస్తే మాట్లేదా. సో ఈ విధంగా మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 40 అనేది ఈక్వల్ గా డిస్టెన్స్ కాబట్టి. సో
మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే అంటే ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్ డ్రా చేస్తున్నప్పుడు అక్కడ సడన్ గా మీరు మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాంఫర్ చేసాం. సో దీనికి అంటూ రైట్ కనిపిస్తున్నామా? ఈక్వల్ డిస్టెన్స్ అయితే ఒకటి సరిపోతుంది. ఒకటేమో 50 ఇస్తున్నాను, ఒకటేమో 70 ఇస్తున్నాను, ఒకటేమో 50 ఇస్తున్నాను. కనిపిస్తుందా? సో నీకు ఈక్వల్ డిస్టెన్స్ కావాలంటే ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఇచ్చుకోవాలంటే డిఫరెంట్ డైమెన్షన్ లో ఇచ్చుకోవచ్చు. రైట్? సో ఈ విధంగా. ఇంకా నేను క్లిక్ చేయలేదు, ఓకే చేయలేదు. సో ఓకే చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. మళ్ళీ అండూ చేశాను, ఇంక్లినేషన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ 45 డిగ్రీ, ఇక్కడ యాంగిల్ డిస్టెన్స్ యాంగిల్ డిస్టెన్స్. సో ఇక్కడ ఇలాగా ఈ రకరకాలుగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక చాంఫర్ చేస్తున్నాను ఈ కార్నర్ కి. రైట్? అండూ చేసి డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ కాదు, మీకు క్లియర్ గా కనిపించడానికి నేను 60 ఇచ్చాను. ఈక్వల్ డిస్టెన్స్ కింద ఇలా 66కి వచ్చాను. సో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఈక్వల్ డిస్టెన్స్ కాకుండా ఇంకొక వాల్యూ ఇచ్చేసుకున్నాను, 50. ఈ రెండు కనిపిస్తున్నాయా? సో మీకు కావాల్సినట్లుగా ఎక్కడికంటే అక్కడ కార్నర్లు కాదు, ఏ సైడ్ అయినా సరే ఎక్కడైతే ఫిల్లెట్ అవసరం మీకు తెలిసి ఉంటుంది డయాగ్రామ్ లో, ఇక్కడ ఫిల్లెట్ అవసరం ఉంటుంది. అక్కడ ఫిల్లెట్ రాస్తున్నప్పుడు ఈ విధంగా మీరు 2 ఎంటిటీస్ ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రేడియస్ కానీ ఫిల్లెట్ కానీ చాంఫర్ కానీ మీకు క్రియేట్ అవుతుంది. సో ఇది ఫిల్లెట్ చాంఫర్ గురించి. అలానే ట్రిమ్ గురించి కూడా నేర్చుకున్నాం కదా, డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ ట్రిమ్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, నేను ఇంతాక మనం చూపించినట్టు ఇక్కడ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేశాను, దానికి కూడా ఇంకొక రెక్టాంగిల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకు మధ్యలో లైన్స్ అవసరం లేదు, ఇక్కడ ఈ లైన్స్ అవసరం లేదు, వీటిని డిలీట్ చేయాలి. సో వాటిని ఏం చేస్తా అంటే పవర్ ట్రిమ్ జస్ట్ క్లిక్ చేస్తే పవర్ ట్రిమ్ 5 ఆప్షన్లు, ఇక్కడ 5 ఆప్షన్లు వస్తాయి. ఒకటి చాలు. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ మౌస్ కనిపిస్తుందా? నేను ఫస్ట్ ఒక రీజన్ తీసుకొచ్చాను, లెఫ్ట్ మౌస్ తోటి లాగుతున్నాను, పెన్సిల్ కలర్ కనిపిస్తుందా? పెన్సిల్ లాగా వస్తుంది. ఎక్కడైతే నేను డిలీట్ చేయాలనుకుంటున్నావో అలా డిలీట్ చేసి వదిలేస్తే సింపుల్. ఓకేనా? లేదంటే మీరు ట్రిమ్ చేసిన డైమెన్షన్ ని మీరు ఇట్లాగా కన్స్ట్రక్షన్ ఎంటిటీస్ కూడా తెచ్చుకోవచ్చు. రైట్? కన్స్ట్రక్షన్ యాక్సెస్ ఐడియా ఉంది కదా? రైట్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ట్రిమ్ కోసం నేను ఏ లైన్ చూడండి, ఫస్ట్ నేను ఇలాగా చూడండి, ట్రిమ్ చేస్తున్న లైన్ డిలీట్ అవుతుంది, కానీ అది కన్స్ట్రక్షన్ లైన్ కింద మారిపోతుంది. రైట్? కాదు నాకు అలా వద్దు, నాకు ట్రిమ్ కూడా తీసేయాలి. ఇలా కనిపిస్తుందామా? ఇట్లాగా పవర్ ట్రిమ్. ఎక్కడ దీనికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, నువ్వు లైన్ టచ్ చేస్తే చాలు ఆ లైన్ డిలీట్ అయిపోతుంది. నువ్వు టచ్ చేస్తాను ఆటోమేటిక్ గా ఆ లైన్, ఆ ఎంటిటీ, అది కర్వ్ కావచ్చు, ఆర్క్ కావచ్చు, ఏదైనా సరే మీకు ఆ లైన్ టచ్ చేస్తే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. కనిపిస్తుందా? ఇట్లా. రైట్? సపోజ్ మీరు ఆర్క్ చూసుకుందాం, మీరు ఏదైనా సరే ఆర్క్ ఉంది. రైట్? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ క్రియేట్ అయిపోయింది. దీనికి నేను ఒక ట్రిమ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇక్కడ ఈ లైన్ నాకు అవసరం లేదు, సింపుల్ గా అయిపోతుంది. ఇట్లా రకరకాలుగా మీకు కావాల్సిన పవర్ ట్రిమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్నర్ ట్రిమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండెడ్ అయిపోతే అంతవరకు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక లైన్ గీస్తాను, రైట్? సపోజ్ ఇలా ఉంటే నాకు ఇక్కడ అవసరం లేదు. సపోజ్ ఎగ్జాంపుల్ దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తాను, హారిజాంటల్ అనేది కూడా వర్టికల్,
వర్టికల్ కన్స్ట్రైన్ పెట్టేశాను. దీంట్లో ట్రిమ్ ఎంటిటీలో ఇలాగా 2 లైన్స్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా కార్నర్ అయిపోతుంది. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. నా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఎవరైనా? థ్యాంక్ యూ. సో ఇది ట్రిమ్ ఎట్ ది కార్నర్. మీకు కావాల్సిన 2 లైన్స్ కానీ 2 ఎంటిటీస్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటిని ఆటోమేటిక్ గా కార్నర్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్. సో ఇది కార్నర్ ట్రిమ్. అలానే ట్రిమ్ అవే ఇన్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రీజన్స్ ఉన్నాయి, ఇలా రీజన్స్ ఉన్నాయి. నాకు ట్రిమ్ మీకు అంతకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను నీట్ గా ఉండడానికి. ఒక 2 రెక్టాంగిల్స్ క్రియేట్ చేశాను. 2 రెక్టాంగిల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్సైడ్ ట్రిమ్. ఓకే, ట్రిమ్ ఇన్సైడ్, ఆల్వేస్ ఇన్సైడ్. సో ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేశాను, ఈ లైన్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఈ లైన్ డిలీట్ చేస్తాను. అర్థమవుతుందా? ఏ లైన్ అయితే మీరు చేసుకోవాలనుకుంటారో ఆ లైన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్సైడ్ లైన్స్, అంటే ఈ 2 లైన్స్ మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ట్రిమ్ అవుతాయి. ఇవి క్లిక్ చేసినా అవ్వవు. ఇది చేస్తున్నారు ఎందుకంటే ఈ లైన్ మీకు బౌండరీస్ గా ఫిక్స్ చేశారు. 2 ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండింటి మధ్య ఏదున్నా సరే డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు అదే 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 థింగ్ సపోజ్ ఇదే ప్యాటర్న్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ 2 ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంతకేమైపోయింది, ఈ 2 లైన్ల మధ్యలో ఉన్న మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోతాయి అంటే చూడండి, ఈ సెలెక్ట్ చేస్తుంటే అవటంలా కేవలం అవుట్ లైన్స్ మాత్రమే సెలెక్ట్ అయిపోతాయి. చూడండి, ఈ 2 లైన్ల మధ్య అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిలీట్ అయిపోతాయి. సో ఇదనమాట. రైట్, ఇంకొకసారి మీరు కొన్నిసార్లు డౌట్ అడగచ్చు. ఇప్పుడు క్లోజెట్ లాస్ట్ లోది క్లోజెట్, ట్రిమ్ ఎట్ ది క్లోజెట్, ట్రిమ్ టు క్లోజెట్. సో చూడండి, ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది పోతుంది. కనిపిస్తుందా? నువ్వు ఏ అయితే సెలెక్ట్ చేసావో అది ఆటోమేటిక్ గా పోతూనే ఉంటుంది. లేదంటే ఇప్పుడు చూడండి, ట్రిమ్ టు క్లోజెట్, ఇది మాత్రమే చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంతవరకు ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ వరకే. నెక్స్ట్ క్లోజెట్ వరకు, నెక్స్ట్ కార్నర్ పాయింట్ వరకు నువ్వు ఏ లైన్ సెలెక్ట్ చేసావో దానికి ఆ లైన్ ఉన్న 2 ఎండ్ పాయింట్స్, లేదా ఏ ఎంటిటీ అయితే ఉన్నాయో దానికి ఉన్న ఎండ్ 2 పాయింట్స్ క్లోజ్ అయిపోతుంది. ఇట్లాగా ట్రిమ్ ఈ 5 ఆప్షన్స్ ద్వారా మీ ఎనీ టైప్ ఆఫ్ జామెట్రీ ఇన్ స్కెచ్ యూ కెన్ ఏబుల్ టు ట్రిమ్. రైట్, సో దట్ ఈస్ ద నెక్స్ట్. ఇవి మూడు తర్వాత నెక్స్ట్ థింగ్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే లైన్ ని కొంచెం కావాల్సినట్లుగా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఒకదానికి మీట్ అయ్యేటట్టుగా ఉండాలి. ఒక లైన్ అంటే ఒక లేజర్ లైన్ లాంటిది అప్లై చేసినప్పుడు అది ప్రొజెక్ట్ అవ్వడానికి ఒక స్క్రీన్ లాగా ఒక లైన్ ని మనం రే లాగా ఊహించుకున్నట్లయితే ఆ లైన్ తాకడానికి ఇంకొక లైన్ అదే లైన్ లో అట్ అన్ యాంగిల్ కానీ ఒక డైరెక్షన్ లో కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇది కంప్లీట్ చేసేసి మీకు వచ్చేస్తాను. ఇది కన్వర్టెడ్ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ ఎక్స్టెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి, 2 ప్యారలల్ లైన్స్ గీసాను. ఇలా 2 ప్యారలల్ లైన్స్ గీసాను. ఈ 2 ఎక్స్టెండ్ అవుతాయా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ 2 ఎగ్జాక్ట్ గా 2 కలవు, ప్యారలల్ గా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇది రేస్. ఇలాగా రేస్ వేసుకున్నట్లయితే ఈ లైన్ తీసుకున్నాం అనుకుందాం. ఈ లైన్ ని మనం ఇన్ఫినిట్ లైన్ తీసుకున్నాం అనుకో, ఈ ఇన్ఫినిట్ లైన్ అయినా సరే ఈ ఇన్ఫినిట్ లైన్ ఎక్కడ చూసుకున్నా సరే ఇవి కలుస్తాయా? కలవనే కలవు. బట్ చిన్న ఒక డీవియేషన్ చేద్దాం. ఏంటంటే కొంచెం ఇంక్లినేషన్ తోటి చేసామనుకోండి, ఏమైపోతుంది అంటే ఇలా
ఇట్లా చూసాను కూడా ఖచ్చితంగా ఈ లైన్ ఏమైపోయింది, ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇది కాంటాక్ట్ అవుతుంది. అలాంటి వాటికి మాత్రమే ఈ ఎక్స్టెండ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ప్యారలల్ గా ఉన్న వాటికి మాత్రం అప్లికేబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ట్రిమ్ ఎంటిటీస్ అనేది డ్రాక్ డౌన్ చేస్తే ఎక్స్టెండ్ ఎంటిటీ అని వస్తుంది. కనిపిస్తుందా? మీరు ఇంకా క్లిక్ కూడా చేయలేదు, లైన్ దగ్గర తీసుకెళ్ళగానే దాని యొక్క నెక్స్ట్ టార్గెట్ లైన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది ఇక్కడ రైట్. అలా అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అంతవరకు ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఒక ఏ లైన్ అయినా సరే, మీరు ఏదైనా సరే మీకు కావాల్సిన డైరెక్షన్ లో ఎక్కడైనా సరే రైట్, సపోజ్ ఇంతవరకే గీశారు, ఇంతవరకు గీశారు. సో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేయాలనుకున్నట్లయితే సింపుల్, ఇలా క్లిక్ చేస్తే ఆ లైన్, ఆ రే కనిపిస్తుందా? చూడండి, పైన కనిపిస్తుంది, కింద కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఎందుకు కింద కూడా కాంటాక్ట్ అవుతుంది, కింద లైన్ కూడా పైది కూడా కాంటాక్ట్ అవుతుంది. సో పైన గీసుకోవచ్చు, పైన క్లిక్ చేయొచ్చు, అలానే కింద కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఎనీ డైరెక్షన్ ఆ రేలో, అంటే ఆ డైరెక్షన్ ఆఫ్ ది లైన్ లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న లైన్, ఏ లైన్ అయితే నువ్వు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావు ఆ డైరెక్షన్ లో నెక్స్ట్ ఎంటిటీ వరకు అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇదే ఎక్స్టెండెడ్ సింబల్. మొత్తం 4 నేర్చుకున్నాం. ఏంటివి? రిపీట్ చేస్తున్నాను: ట్రిమ్, చాంఫర్, ట్రిమ్, సారీ క్షమించాలి, ఫిల్లెట్, చాంఫర్, ట్రిమ్, అలానే ఎక్స్టెండ్. ఈ 4. నెక్స్ట్ ఇది 5th. ఇప్పుడు కన్వర్ట్ ఎంటిటీస్. కన్వర్ట్ ఎంటిటీస్ అంటే మీరు కొన్నిసార్లు 3D డయాగ్రామ్ ఉంటే దాన్ని 2D డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్లేన్స్ కాదు, వ్యూస్ కాదు, జస్ట్ మీరు రెఫరెన్స్ ప్లేన్ లోకి అది ఫస్ట్ ఒక ఇది చూడడానికి ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, సైడ్ వ్యూ ఎలా ఉంటుంది చూసుకోవడానికి, జస్ట్ రెఫరెన్స్ గా చూసుకోవడానికి. లేకపోతే వాటిలో ఏమైనా చేంజెస్ అంటే మీరు ఆర్థోగ్రాఫిక్ టు ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ మీరు చేసే ఉంటారు. ఒకవేళ ఇది పొరపాటు, ఇది కరెక్ట్ అయినా కాదా, వ్యూస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వ్యూస్ లో ఇన్సైడ్ హైడెన్ లైన్స్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. సో జస్ట్ ఫ్రంట్ వ్యూ అంటే ముందున్న పెరిఫరీ మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్న డయాగ్రామ్ మీకు కనిపిస్తూ ఉంటుంది, కింద ఒక మోడలింగ్ టూల్ ఉంటుంది, అది పైకి ప్రొజెక్ట్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుంది, రైట్ ఇలాగ, ఇలాగ పైకి స్క్రీన్ మీద ఇలా వస్తుంది. సో ఇలాగ మీరు ఇదే ఎంటిటీని పైన రెఫరెన్స్ ప్లేన్ లో తెచ్చుకోవాలి అనుకుంటే ఇది కన్వర్ట్ ఎంటిటీస్ టూల్ కింద మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది మీకు అంత అవసరం లేదు, బట్ అయినా మీకు ఒకసారి గుర్తుంటుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే మొత్తం మనం వరుసగా నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి. డ్రా టూల్ జామెట్రిక్ ఎంటిటీస్ అయిపోయినాయి, తర్వాత ట్రిమ్ కి వచ్చాం, ట్రిమ్ లో ఎక్స్టెండెడ్ ట్రిమ్, అలానే ట్రిమ్, అలానే కన్వర్ట్ ఎంటిటీస్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే. సో దానికంటే ముందు ఫస్ట్ ఒక 3D మోడలింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. దీని డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఒక జామెట్రిక్ మోడలింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఒక చిన్న రెక్టాంగిల్ క్రియేట్ చేశాను ఇలాగా. దీంట్లో పవర్ ట్రిమ్ ఉపయోగించి మధ్యలో లైన్స్ డిలీట్ చేశాను. రైట్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న చిన్న సర్కిల్స్ లాగా పెట్టాను. రైట్, క్లియర్ అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ నేను ఫీడ్ చేసి ఎక్స్ట్రూడ్ చేస్తాను. రైట్, ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఇలా క్రియేట్ అయిపోతుంది. ఇది మోడలింగ్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఈ ఆబ్జెక్ట్ ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక రెఫరెన్స్ ప్లేన్ మీద షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఒక రెఫరెన్స్ ప్లేన్ క్రియేట్ చేస్తాను. రెఫరెన్స్ ప్లేన్ క్రియేట్ చేస్తాను. సో దీనికి రెఫరెన్స్ ఒక సడన్ హైట్ లో ఒక 50 mm అని ఇట్లా క్రియేట్ చేసి క్లిక్ చేశాను. ఇప్పుడు దీని మీద నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ ద ప్లేన్, కన్వర్ట్ ఎంటిటీస్, స్కెచ్, కన్వర్ట్ ఎంటిటీస్, ఈ ఫేస్ టు దిస్. రైట్, చూసారు ఇట్లా లోపల లూప్స్ అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా ఇక్కడ
క్రియేట్ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని జస్ట్ రీజనరేట్ చేస్తే ఇలా క్రియేట్ అయిపోతుంది. ఎడిట్ డెఫినేషన్ చేసుకోండి. దీన్ని యాక్సెప్ట్. ఈ సర్కిల్లో కూడా వస్తాయి, అది ఒక్క నిమిషం చూసి చెప్తా. స్క్రీన్ మీద స్క్రీన్ కూడా ఏంటమ్మా అర్థం కాలేదు, ఎవరు మాట్లాడారు? ఫ్రీజ్ అయిందా స్క్రీన్? ఇప్పుడు లేదు సార్, ఆ స్కెచ్ కూడా ఇప్పుడు మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చా? చేయొచ్చు, చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఈ ప్లేన్ నుంచి ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇదే జామెట్రీ ఉంది కదా, దీనికి మీరు నెక్స్ట్ రెఫరెన్స్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేసుకొని ఆ ప్లేన్ నుంచి నెక్స్ట్ అంటే 2 పార్ట్స్ గా 3 పార్ట్స్ గా, లేదంటే మధ్యలో ఇలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దీనికి కనెక్షన్ కింద ఇంకో కొత్త కాంపోనెంట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది కన్వర్ట్ ఎంటిటీస్ కింద. ఓకే, అదేనా మీరు అడిగింది? గాయస్, నా మాట వినిపిస్తుందా? చెప్పండి సార్. ఓకే, రైట్. సో కన్వర్ట్ ఎంటిటీస్ స్కెచ్ ముందు ఫస్ట్ వెళ్ళాలి. కన్వర్ట్ ఎంటిటీస్, హలో, రైట్, ఓకే. సెలక్షన్ అలానే మొత్తం లూప్ రావట్లేదేంటి? ఈ లూప్ రావటం లేదు. రైట్, వచ్చింది. రైట్, సో డన్. ఓకే, సో ఇట్లాగా మీరు దీన్ని మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలాగా అంటే ఇక్కడ ఉన్న ప్లేన్ ని మొత్తం ఇంకో ప్లేన్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మళ్ళీ కొత్తగా డ్రా చేయకుండా ఇంకో ప్లేన్ కి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వర్ట్ ఎంటిటీస్. ఓకే, సో ఇదనమాట కన్వర్ట్ ఎంటిటీస్ గురించి. రైట్, ఇది మనకు సాలిడ్ మోడలింగ్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద అసెంబ్లీ డ్రాయింగ్స్ అలా డ్రా చేస్తున్నప్పుడు వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇప్పుడైతే అంత అవసరం లేదు జామెట్రిక్ ఎంట్రీస్ అని అంటే మొత్తం వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా అని చెప్పాను. రైట్, తర్వాత టెక్స్ట్ టూల్. ఈ టెక్స్ట్ టూల్ మీకు అందరు తెలియదు కాదు. ఒక లైన్ తీసుకుంటాం, ఒక ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ లైన్ మీద కానీ కర్వ్ మీద కానీ రెక్టాంగిల్ షేప్ మీద కానీ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఇలా. సో దీని మీద ఇలాగ మీరు డిఫరెంట్ గా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ప్రింట్ కోసం కాదు, ఇది ఏదైనా ప్రొడక్షన్ కోసమో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమో వాటి మీద లెటరింగ్ రాసుకోవాలనుకోండి. సో వాటి మీద ఇలాగ మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ ఎగ్జాంపుల్ కిందకి వెళ్తున్నాను. స్కెచ్, ఇది ఫ్రంట్ వ్యూ, లైన్ గీసాను. ఇట్లా లైన్ కావచ్చు, ఆర్క్ కావచ్చు, ఇట్లా గీసాను. క్లిక్ చేసాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టూల్ కొట్టాను. ఇప్పుడు లైన్ గీసాను. ఇట్లా ఇది ఆర్క్ తీసేయండి, ఇది క్లియర్ సెలక్షన్. జస్ట్ ఈ లైన్ మీద గీస్తే మీరు ఏం వినాలనుకుంటున్నారో
రైట్. డివైన్ కోర్స్ కొట్టంగానే కనిపిస్తుందా ఇక్కడ చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయి కదా. సో దానికి ఇంకొంచెం ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే యూజ్ డాక్యుమెంట్ కొడితే కింద ఫాంట్ హైలైట్ అవుతుంది. ఈ ఫాంట్ హైలైట్ చేసుకోవడం ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇలా మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ ఇట్లాగా మీకు ఏదైనా సరే క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ యూనిట్స్ లో కావాలంటే యూనిట్స్ లో, పాయింట్స్ లో కావాలంటే పాయింట్స్, మీకు ఎంఎస్ వర్డ్ లో కానీ పవర్ పాయింట్ లో కానీ అట్లా ఉంటాయి కదా. సో ఈ విధంగా వీటిని మీరు ఇట్లా డ్రా చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇదే సేమ్ ఆప్షన్ ఒక ఆర్క్ లో కూడా గీసుకోవాలనుకోండి, ఆర్క్ మీద గీసుకోవాలనుకోండి, ఈ ఆర్క్ మీద ఇలా వస్తుంది. రైట్. లోపల అంటే టువర్డ్స్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ కనిపిస్తుందా చేంజ్ అవుతున్నట్టు. ఇది మిర్రర్ ఇమేజ్ అమ్మా, ఇది మిర్రర్ గా కనిపిస్తుంది, ఇదేమో కనిపిస్తుంది. కొంచెం స్ట్రెచ్ కావాలంటే కొంచెం చూడండి ఇలా ఇలా క్లిక్ చేస్తే 130% ఇట్లాగా ఒక్కొక్క దానికి కంప్లీట్ వర్క్ లైన్ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మీరు ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కి లెటర్ మధ్యలో ఉండే డిఫరెన్షియేషన్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సెంటర్ ఎడ్జెస్ ఇట్లా బోల్డ్. రైట్. సార్ ఇటాలిక్. టెక్స్ట్ కూడా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు సార్. టెక్స్ట్ కూడా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఇదే చేసి చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. ఇదే ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ట్రూడ్ చేయాలంటే ఇది లైన్ ఎక్స్ట్రూడ్ చేయలేం కదా, దాన్ని డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా డిలీట్ చేయండి. సో ఈ లైన్ కూడా నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఫీచర్ ఎక్స్ట్రూడ్ చేయండి, సింపుల్ థింగ్. రైట్. అయిపోయిందమ్మా, ఎక్స్ట్రూడ్ వచ్చేసింది డివైన్ కోర్స్. సో ఫాంట్ కూడా మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైనది? రైట్. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ ఎంటిటీస్ అలానే టెక్స్ట్ టూల్ కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్సెట్ ఎంటిటీ. మీకు ఆఫ్సెట్ ఎంటిటీలో కొంచెం వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఆఫ్సెట్ ఎంటిటీ నేను ఇక్కడ కంటే సాఫ్ట్వేర్ లో చూపిస్తే బాగుంటుందేమో. నేను మళ్ళీ న్యూ సో ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. ప్యాటర్న్ పేరు కూడా క్లియర్. ఫ్రంట్ ప్లైన్ లో మీరు ఇప్పుడు స్కెచ్ ఇలా స్కెచ్ చేసేస్తున్నాం. ఒక లైన్ గీసుకోండి. ఆఫ్సెట్ లో గీసుకున్నప్పుడు చూడండి, ఆఫ్సెట్ పైన కానీ ఇట్లాగా, ఇంకా రివర్స్ కావాలంటే రివర్స్, మీరు ఎలాగంటే అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేశారు, కింద కనిపిస్తుంది. కాదు రివర్స్ వెళ్ళాలి, పైనకి క్లిక్ చేస్తే పైన ఐడెంటికల్ గా ఉందని చెప్తుంది. సో ఆఫ్సెట్ క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. రివర్స్ అంటే మళ్ళీ ఐడెంటికల్ అని చూపిస్తుంది. దానికి మళ్ళీ ఇంకొకటి ఇలా మీకు ఎంత వరకు అయితే కావాలో అంతవరకు ఆఫ్సెట్ వస్తుంది. కప్ ఎండ్ గమనిస్తున్నారా? కప్ ఎండ్ అని కొట్టంగానే చూడండి, ముందున్న ఎంటిటీకి క్లోజ్ అయిపోతుంది. లైన్స్ అయితే ఇట్లా కనిపిస్తుందో ఎల్లో కలర్ లో మీకు స్క్రీన్ మీద కప్ ఎండ్స్ అనే లైన్స్. ఇప్పుడు అలానే ఇక్కడ కింద బేస్ జామెట్రీ, ఆఫ్సెట్ జామెట్రీ, ఒక కన్స్ట్రక్షన్ జామెట్రీ ఉంది. బేస్ జామెట్రీ అంటే మీరు ఇక్కడ తీసుకున్న ఎంటిటీ ఏదైతే ఉందో, ఫస్ట్ ఎంటిటీ అయితే ఉందో అది ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్ లైన్ కింద అంటే యాక్సిస్ లైన్ కింద మారిపోతుంది. ఇది మీ డయాగ్రామ్ లో కనిపించదు, ఫైనల్ డయాగ్రామ్ లో కనిపించదు యాక్సిస్ లైన్ అనేది ఎప్పుడైనా సరే. సో ఆఫ్సెట్ జామెట్రీ అంటే బేస్ లైన్ కాకుండా ఆఫ్సెట్ లైన్ కొట్టగానే ఇప్పుడు మీరు క్రియేట్ చేసే లైన్ చూసారా, అది బేస్ ఆఫ్సెట్ జామెట్రీ కింద మారిపోతుంది. సో ఇట్లా అన్నమాట. సో రెండు ఇట్లా క్లిక్ చేస్తే మీకు కొత్త జామెట్రీ విధంగా క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ చూడండి ఇట్లా ఏమా
బై డైరెక్షనల్ బై గురించి చెప్పలేదు. చెప్పలేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదమ్మా. చెప్తాను. సో 2 డైరెక్షన్లు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైరెక్షనే మనం చేస్తున్నాం, సెలెక్ట్ చేయగానే అటువైపు ఇటువైపు వెళ్తుంది. బై డైరెక్షన్లో ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఈ లైన్ తీసుకుందాం, దీన్ని బై డైరెక్షన్ లో చేద్దాం. ఆఫ్ సెట్ చేశాను అనుకుందాం. ఓకే, బై డైరెక్షన్ కొట్టగానే పైన కింద అర్థమవుతుంది. ఇక్కడ కింద ఒక లైన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, పైన కూడా కింద కూడా. కప్ లైన్స్ ఆర్క్ లైన్ కొట్టగానే మొత్తం ఈ రెండింటి కనెక్షన్ మీ బేస్ కాదు. ఇదే ఇదే మనకి ఏ ఎంటిటీ అయినా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ గీసాను, ఇందాక మనం చూపించినట్టుగా మనకు సర్కిల్ గీసాను. దీనికి ఆఫ్ సెట్ క్రియేట్ చేయగానే ఏం చూడండి, బై డైరెక్షన్ అంటే పైన వస్తుంది, లోపల వస్తుంది. సో బేస్ లైన్ ఇప్పుడు ఆటోమేటిక్ బేస్ లైన్ కొడితే ఆటోమేటిక్ ఏమైపోయింది అంటే ఈ మధ్యలోది మాత్రమే కన్స్ట్రక్షన్ లైన్ అయిపోయింది, మిగతా పైన కింద రెండు ఏమైపోతాయి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయిపోతాయి. సింపుల్ గా అంటే 2 సర్కిల్ ఒకేసారి డ్రా చేయకుండా ఒక సర్కిల్ తోటి 3 సర్కిల్ ఒకేసారి క్రియేట్ అయిపోతుంది. బై డైరెక్షన్ అంటే. సో అలానే ఏదైనా సరే, ఏ షేప్ అయినా సరే, రెక్టాంగిల్ కావచ్చు, స్లాట్ కావచ్చు, ఇట్లా రైట్. సో ఒకవేళ రివర్స్ చూద్దాం ఒకసారి, ఇంకా మీకు చెప్పించలేదు ఇంతాక మీకు. రివర్స్ డైరెక్షన్ అంటే మీరు ఒకలా ఇంతక లైన్ గీసాను, సేమ్ లైన్ ఇలా గీసుకుందాం. దీన్ని ఆఫ్ సెట్ చేస్తున్నాను, కప్స్ అవసరం లేదు. యాడ్ డైమెన్షన్స్, దానికి డైమెన్షన్ ఓకే, డైరెక్షన్ వద్దు, నాకు రివర్స్కి వెళ్తుంది. దానికి రివర్స్ కొడుతున్నా అర్థమవుతుందా, పైన కింద రివర్స్, మీకు కావాల్సిన డైరెక్షన్ లో కాకుండా ఇంకో డైరెక్షన్ రివర్స్ కొట్టాలంటే. సో ఇవి యాడ్ డైమెన్షన్ యాడ్ అవుతుంది ప్రతి డైమెన్ కి. రివర్స్ అంటే మీకు కావాల్సిన ఎంటిటీకి సెలక్షన్ కాకుండా ఇంకో సెలక్షన్ తీసుకుంటారు రివర్స్. సెలెక్ట్ చైన్ అంటే లూప్, ఇక్కడ లూప్ లేదు కానీ లూప్ గా తీసుకోవచ్చు. లైన్ లూప్ లేదు, బట్ అంటే సర్కిల్ కి, రెక్టాంగిల్ కి ఇలాంటి క్లోజ్ లూప్స్ ఉంటాయి కదా, అలా సెలెక్ట్ చైన్స్ అంటే. బై డైరెక్షన్ లోపల బయట 2 డైరెక్షన్ లో చూసుకోవచ్చు. కప్ ఎండ్స్, దీనికి కప్ ఎండ్స్ ఉంటాయి, సర్కిల్ వాటికి రెక్టాంగిల్ వాటికి కప్ ఎండ్స్ ఉండవు. ఓకే, సో బీ కేర్ఫుల్ రైట్. ఇది ఇంతవరకు అన్ని ఆప్షన్స్ కవర్ అయినట్టే కదమ్మా. ఆఫ్ సెట్ జామెట్రీ కూడా, కన్స్ట్రక్షన్ లైన్ గురించి కూడా చెప్పాను. సో ఇవి మొత్తం ఎంటిటీస్, అవే అడ్వాన్స్డ్ టూల్స్ లో. ఇంకా నెక్స్ట్ మిగిలింది మిర్రర్ ఎంటిటీ, అలానే ప్యాటర్న్ ఎంటిటీ, ఇంకా లాస్ట్ లో అడ్వాన్స్ స్కెచ్ ఎంటిటీ, మూవ్, కాపీ, రొటేట్, స్కేల్, స్ట్రెచ్. ఇప్పుడు ఈరోజు చెప్పేసేయమంటారా లేకపోతే రేపు క్లాస్ లో చెప్పుకుందాం ఈ మూడింటిని? 5 minutes టైం ఉంది, 10:55 అయింది. ఈ మూడు రేపు చెప్పుకుంటే బాగుంటుంది. ఓకే, రేపు చెప్పుకుందాం. ఈ రోజు చెప్పిన కూడా ఏంటి ఇప్పుడు దాకా ఎవరైనా చెప్పగలరా? ట్రిమ్ ఎంటిటీస్, కన్వర్ట్ ఎంటిటీస్, ఆఫ్సెట్ ఎంటిటీస్ సార్. రైట్. ట్రిమ్ లోని ట్రిమ్ లో ట్రిమ్ కాదమ్మా, ఫిల్లెట్. పవర్ ట్రిమ్, ఎగ్జాక్ట్లీ. కార్నర్ ఇంకా ఇన్సైడ్, కార్నర్ అవుట్ సైడ్, రైట్. లైన్ ఇన్సైడ్, లైన్ అవుట్ సైడ్. ఆ తర్వాత ఫిల్లెట్స్ గురించి, చాంఫర్ గురించి నేర్చుకున్నాం సార్. రైట్. ఆఫ్సెట్ లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫ్సెట్స్ నేర్చుకున్నాం సార్. వెరీ గుడ్. సో వీటి ద్వారా ఇప్పుడు ఈ వీటిని ఉపయోగించే మనం మీకు లాస్ట్ క్లాస్ లో ఒక ఎగ్జాంపుల్ చూపించాను, ఇది గుర్తుందా ఇప్పుడు? సో ఇది మనం డ్రా చేసాం, ఇప్పుడు దీన్ని మనం డ్రా చేయగలం. ఎందుకు అంటే ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ వచ్చేస్తుంది కదా, ట్రిమ్ ఆప్షన్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సర్కిల్స్ కూడా ప్యాటర్న్ ద్వారా కూడా మనం లీనియర్ ప్యాటర్న్ తీసుకొని 4 సర్కిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ సెట్ ద్వారా చూడండి, ఆఫ్ సెట్ ద్వారా ఒక లైన్ మన దీని నుంచి ఆఫ్ సెట్ అవుట్ సైడ్ ఇంకొక డిస్టెన్స్. అర్థమవుతుందమ్మా? సో దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. 10 minutes లో క్లాస్ అయిపోతుంది. ఫస్ట్ సర్కిల్ ఇన్సైడ్ ఎంత, ఇన్సైడ్ సర్కిల్ ఎంత, 25 డయామీటర్. అవుట్ సైడ్ సర్కిల్ ఎంత, 45. బిగ్గర్ సర్కిల్ డయామీటర్ ఎంత, 85. మొత్తం 25, 45, 85. రైట్. అలానే ఇక్కడ లొకేషన్ చూడొచ్చు, ఇక్కడ ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఇవ్వలేదు ఇక్కడ అని, మనం రాండమ్ గా ఒక డిఫైన్డ్ 45 degrees ఇంక్లినేషన్ లైన్ లో దీని యొక్క డయామీటర్ కూడా ఇవ్వలేదు, ఎక్కడో ఈ డయామీటర్ ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి కూడా ఇవ్వలేదు. సో అందుకోసం ఈ రెండింటి సర్కిల్ మధ్యలో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పెట్టుకుందాం. ఓకేనా? సో మిడిల్ లో కోసం అంటే
ఇన్నర్ సర్కిల్ డయామీటర్ అంతా 45, మిడిల్ సర్కిల్ డయామీటర్ అంతా 25 ఇన్నర్ సర్కిల్, మిడిల్ సర్కిల్ ఏమో 45, టోటల్ 85. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఎంతుందంటే 20 గ్యాప్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు 20, 20 నా 25, 45, అలానే ఇది 80, 40 డిఫరెన్స్ ఉంది. సో 40 డిఫరెన్స్ ఉంది. సో 40 డిఫరెన్స్ అంటే ఇక్కడ 20 డిఫరెన్స్. సో 20 మధ్యలో 20 డిఫరెన్స్. ఓకే. సో ఈ 20 డిఫరెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm. అంటే మొత్తం 4 సర్కిల్ క్రియేట్ చేయాలి. ఏంటి? ఈ 25 mm డయామీటర్, 45 mm డయామీటర్, అలాగనే 55 mm డయామీటర్, నెక్స్ట్ 85 mm డయామీటర్. అంతే వస్తుందా? తప్పు చెప్పామా? 20 క్షమించాలి, 10 కాదు, 65 mm డయామీటర్, 65 mm డయామీటర్ తోటి ఇక్కడ 4 తీసుకోవాలి. అలానే ఈ రెక్టాంగిల్స్. సో ఇలాగా. సో ముందుకు దానికోసం ఏం చేస్తానంటే న్యూ తీసుకుంటున్నాను. న్యూ పార్ట్ సెలక్షన్. ఓకే, రైట్, స్కెచ్, ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ తీసుకున్నాం. సర్కిల్ డ్రా చేసుకోండి. ఇదంతా సర్కిల్ డయామీటర్. ఫస్ట్ ఇన్సైడ్ డయామీటర్ అంతా 25 mm డయామీటర్. అలాగనే ఆఫ్ సెట్ ఉపయోగించుకొని అవుట్ సైడ్ ఇదంతా ఎంత డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి? ఒక్క క్షణం ఆగండి. దీనికి సింపుల్ గా ఆఫ్సెట్ 20 సార్. ఓకే, ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి, మీకు తీసుకొచ్చేస్తే క్లియర్ గా ఉంటుంది, మీకు ఈజీగా. సో ఇప్పుడు దీనికి ఆఫ్ సెట్ అంతా దీనికి అయితే సో 45 ఆఫ్సెట్ అంటే డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి 10 mm. మనకు కావాల్సింది ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఇది 25 డయామీటర్ కదా, అంటే 12.5. 20 సార్. ఇది 22.5 అంటే 12.5 25 10 mm డిఫరెన్స్. ఓకే, 10 mm డిఫరెన్స్. సో కొంచెం క్రియేట్ చేసాం. 10 mm 20 mm. 20 సార్. రైట్, ఎగ్జాక్ట్. సో 45 క్లియర్. రైట్, నెక్స్ట్ ఇంకో సర్కిల్ కావాలిగా, దానికి ఆఫ్ సెట్. మళ్ళీ ఆఫ్ సెట్ ఎంత? ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 20 mm. 40 సార్. ఈ చిన్న సర్కిల్ కోసం ఇది కన్స్ట్రక్షన్ లైన్ కదా, ఇది కన్స్ట్రక్షన్ లైన్. సో ఆఫ్ సెట్ డిస్టెన్స్ కన్స్ట్రక్షన్ లైన్ కోసం చిన్న సర్కిల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇదే సర్కిల్ కి ఆఫ్ సెట్ క్రియేట్ చేస్తున్నాను, మళ్ళీ 20 mm తోటి. ఇక్కడ ఇది ఆఫ్ సెట్ కి మెయిన్ సర్కిల్ కాబట్టి ఆఫ్ సెట్ కన్స్ట్రక్షన్ లైన్ తీసేసాం. సో మొత్తం ఎన్ని లైన్ క్రియేట్ అయిపోయినాయి? సో ఇన్నర్ సర్కిల్, మిడిల్ సర్కిల్, ఈ స్మాల్ సర్కిల్ కోసం ఈ కన్స్ట్రక్షన్ లైన్, నెక్స్ట్ అవుటర్ లైన్ కి ఇది. ఇక్కడ రెక్టాంగిల్ కోసం ఫస్ట్ ది నేను ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. రైట్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 4 తీసుకుంటున్నాను. ఇది 4, అది కూడా 4 కాదు, క్షమించాలి, ఇది 4 తీసుకున్నాను. చెప్తాను. రైట్, ఈ హైట్ ఎంత? 6 mm. ఇది హైట్ 6, ఈ హైట్ కూడా 6 mm ఇచ్చుకోవాలి. ఎందుకు ఇలా ఇచ్చానో చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇది 4 అంటే సెంటర్ యాక్సిస్ కి అటు ఇటుగా 4 కి తీసుకున్నాను. అలా అని దీన్ని కూడా 4. దీనికి
4 తీసుకుంటే సరే, లేదంటే లేదు డైమెన్షన్ లివింగ్. ఓకే, ఇది 4. సార్ లేకపోతే మిర్రర్ టూల్ తోని చేసొచ్చు కదా సార్ అలా డైరెక్ట్ గా. చేసుకోవచ్చు. మిర్రర్ చూసి చెప్పలేదు కదా అని చెప్పేసి నేను చేయట్లేదు. మీరు చెప్పుంటే ఆటోమేటిక్ చేసేవాళ్ళు. ఓకే, అలాగే డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఆబ్వియస్గా మీరు చెప్పినట్టుగా. మీకు చెప్పలేదని చెప్పేసి ఇలాగా ఇబ్బంది పడుతున్నాను. పర్లేదు, ఓకే ట్రిమ్ ఓకే. చేసేస్తున్నాను. సో ఈ ట్రిమ్ టూల్లో మనకి ఇది పైది అవసరం లేదు కదా, ఈ రెండు అవసరం లేదు. రైట్, సో దీనికి నేను ఎక్స్టెండ్ టూల్ ఉపయోగించేసి ఎక్స్టెండ్ టూల్ లైన్ ఇట్లా ట్రిమ్ చేయాలి. ఇక్కడ చిన్న లైన్ కనిపిస్తుంది సరే. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్టెండ్ టూల్ చేస్తున్నాను. ఎక్స్టెండ్ క్లియర్, నెక్స్ట్ ట్రిమ్. సో ఇప్పుడు ఇప్పుడు నేను ప్యాటర్న్ చేయలేదు, అందుకోసం అని చెప్పేసి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఇప్పుడు దీనికి ఒక లైన్ గీసుకోవాలనుకోండి, లైన్ గీసుకొని ఇలా వేసేసుకుంటే, నేను ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను, ఒక 2 లైన్స్. ఇవి రెండు కన్స్ట్రక్షన్స్ లైన్సే. సో మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఇవి రెండు కన్స్ట్రక్షన్ లైన్ గీసుకుని బాగా చేసుకుంటే యాక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ రెండు మధ్య యాంగిల్ కావాలి, స్మార్ట్ డైమెన్షన్. ఈ లైన్ సెలెక్ట్ చేస్తే మధ్యలో ఇంక్లినేషన్ ఏర్పడిపోతుంది. ఈ ఇంక్లినేషన్ మనకు 45 డేస్ ఉండాలి, 45 డిగ్రీస్ ఉండాలి. 45 డిగ్రీస్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఇక్కడ సర్కిల్ తీసుకొని, కనిపిస్తుంది అక్కడ కనెక్షన్ రైట్. సో ఇలాగా ఎంత డైమెన్షన్ ఇది, సర్కిల్ డయామీటర్ 7 సో ఇలాగా మనం ఇలా సర్కిల్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ సర్క్యులర్ అరే సర్క్యులర్ ప్యాటర్న్ లీనియర్ ప్యాటర్న్ ద్వారా మనం ఈ జామెట్రీ మనం ఫిల్ చేసుకోవచ్చు. అది రేపటి క్లాస్ లో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ గైస్ 5 minutes ఎక్స్ట్రా తీసుకుని ఏముంటుందండి. రైట్, ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మీకు డౌట్లు వస్తుంటాయి, నోట్ చేసుకోండి. అవి 5 సేమ్ minutes యాజ్ ఎక్స్ట్రా ఇట్ ఈస్. తీసుకొని చెప్పండి సార్. ఏమా 5 minutes 10 minutes ఎక్స్ట్రా తీసుకొని డయాగ్రామ్ చెప్పండి సార్. ఇదేనమ్మా నేను చెప్తున్నది. ఇప్పుడు నీకు అది చెప్పలేదు కదా, మిర్రర్ ఎంట్రీస్ చెప్పలేదు కాబట్టి ఓకే సరే చెప్తున్నా. ఈ ప్యాటర్న్ తీసుకున్నాను కదా, నేను ఈ జామెట్రీ తీసుకుంటున్నా, లీనియర్ ఎంట్రీ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ కి 2, వై యాక్సిస్ కి 2. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, లేదంటే మీకు ఇది లీనియర్ ప్యాటర్న్ కంటే సర్క్యులర్ ప్యాటర్న్ బాగుంటుంది. సర్క్యులర్ ప్యాటర్న్, సెలెక్ట్ దిస్ జామెట్రిక్ ఎంటిటీ రైట్. 4 క్రియేట్ అయిపోయినాయి కదా, క్రియేట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్. సో అదే విధంగా సర్క్యులర్ ప్యాటర్న్, మళ్ళీ సర్క్యులర్ ప్యాటర్నే. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ జామెట్రీ. ఇది ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. 3 అవసరం లేదు, ఇది ఒకటి, ఇది 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 అవసరం లేదు, డిలీట్. సో వీటిని ఉపయోగించి నేను సర్క్యులర్ ప్యాటర్న్ ఉపయోగించాను. ఏంటిది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. 4 అయిపోతే అయిపోయింది, కనిపించిందమ్మా. సో ఇప్పుడు వీటికి అవసరం లేని వాటిని ట్రిమ్ చేసేసారు, అయిపోయింది. క్లియర్? సో ఈ విధంగా మనం ట్రిమ్ లో లాస్ట్ ఆప్షన్ యూజ్ చేయాలి కదా. అమ్మా ఇప్పుడు ఇలాంటి దీంట్లో ట్రిమ్ చేసేటప్పుడు లాస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి కదా. అవును, ఇట్లాంటి వాటి లాస్ట్ ఉపయోగించుకోవాలి. ఎస్ రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇట్లాగా మనం ఎనీ డయాగ్రామ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ దిస్ డయాగ్రామ్ ఆల్సో ఫినిష్డ్. సో మీరు ఈ పిపిటి ఈ రోజు అంటే మొత్తం
3 యూనిట్లు కంప్లీట్ అయిపోయినట్టు. అంటే ఈ ప్యాటర్న్ చెప్పాల్సిన 3, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనిపిస్తుందమ్మా స్క్రీన్? అనిపిస్తుంది సార్. మిర్రర్, ప్యాటర్న్ అంటే లాస్ట్ 3 ఉన్నాయి కదా, మిర్రర్, ప్యాటర్న్, ఎడిటింగ్ టూల్స్ కూడా చెప్పేస్తే మనకి మొత్తం 3 యూనిట్స్ కంప్లీట్ అయినట్లు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందులో ఇంట్రడక్షన్ టు సాలిడ్ వర్క్స్ అయిపోయింది, స్కెచింగ్, డైమెన్షనింగ్, జామెట్రిక్ రిలేషన్స్ అవ్వలేదు, అది నేను చెప్తాను పూర్తిగా. అంటే ఇంతాక ఆడి మీకు చెప్పాను, హార్జాంటల్ కన్స్ట్రైంట్, వర్టికల్ కన్స్ట్రైంట్ అవి మాత్రమే చెప్పాను. టాంజెంట్, కాన్సెంట్రిక్, ఓకే, అవి వాటిని మీకు ఇంకా స్పెసిఫిక్ గా ఎంఫసైజ్ చేయలేదు, అవి మీకు స్పెసిఫిక్ గా ఎంఫసైజ్ చేసి ఒక క్లాస్ చెప్తాం. తర్వాత అడ్వాన్స్డ్ స్కెచింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్, ఆ మూడిటితో పాటు ఆ కన్స్ట్రైంట్స్ తో పాటు మనకి 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్కెచింగ్ ఎలా అంటే నెంబర్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలానే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలాంటి డయాగ్రామ్స్ ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఒక 4 క్లాసెస్ 5 క్లాసెస్ తీసుకుంటాను, 4 ఎగ్జాంపుల్స్ 5 ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమా స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది సార్. స్క్రీన్ ఫ్రీజ్ అయిందా? ఏదమ్మా ఇది? ఉండిపోయింది ఇంకా సాల్వ్ వర్క్స్ అంటే ఇంటర్ఫేస్ ఉండిపోయింది సార్. ఓకే, సాలిడ్ వర్క్స్ లో ఉండిపోయిందా? రైట్ రైట్ రైట్. సరే, రైట్ రైట్. సో ఇంతాక నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉందా మీకు ఇప్పుడు? లేదు సార్, లేదు సార్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఇంట్రడక్షన్ టు సాలిడ్ వర్క్స్, అలానే స్కెచింగ్, డైమెన్షన్స్, జామెట్రిక్ రిలేషన్స్ లో కొంత భాగం, ఒక 3 ఆప్షన్స్ మాత్రమే మీకు కవర్ చేయలేదు, అది కవర్ చేస్తాను. అడ్వాన్స్ స్కెచింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్ మొత్తం కంప్లీట్, అంటే ఇంకా మొత్తం 3 ఏవి, ప్యాటర్న్, అలానే ఎడిటింగ్ టూల్స్, ఎడిటింగ్ అంటే కాపీ, రొటేట్, స్ట్రెచ్, ఇవితో పాటు ఇంకోటి ఏదో మీరు మిర్రర్ మిస్ అయింది. సో ఈ మూడితో కలిపేస్తే ఈ 3 యూనిట్లు అయిపోతాయి. దీని ద్వారా మనం ఎక్కువగా 2D డయాగ్రామ్స్ ని ఏ విధంగా డ్రా చేయగలం, ఎంత స్పీడ్ గా చేయాలి అంటే విత్ ఇన్ 5 to 10 minutes లో ఎంత కాంప్లెక్స్ డయాగ్రామ్ అయినా సరే మనం చేసేటట్టుగా క్యాపబిలిటీ సంపాదించాలి. సో దాని కొరకు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడే కాదు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వగలను. కానీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చుకుంటా పోతే ఉపయోగం ఏముంది? నేను డెలివరీ చేసుకుంటే మీరు మనుషులు చాలా ఆలోచించగలిగిన వాళ్ళు, బాగా ఇంటలెక్చువల్ పీపుల్స్. అలాగనే నేను డంపింగ్ యాడ్ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నేనేదో ఇచ్చే వాటికి కొంచెం ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటి డయాగ్రామ్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి, బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్. సో ఆ కాన్ఫిడెన్స్ బాగా సంపాదించడం చూడండి. అది కానీ చేయగలిగితే ఈ 3 యూనిట్ల తర్వాత మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సాలిడ్ మోడలింగ్ లో అడ్వాన్స్డ్ వెళ్ళాం. ఒక జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తాను అడ్వాన్స్డ్ టూల్స్ ని. అంతవరకు అంతకంటే దానికి వెళ్ళక ముందు మనం ముందుగానే ఇక్కడే స్కెచింగ్ లోనే ఎక్కువగా మనం ఎక్స్పర్టైజ్ అయితే అక్కడ ఈజీ, సాలిడ్ మోడలింగ్ చాలా ఈజీ. స్కెచింగ్ మీరు చాలా ఇవ్వగలిగితే తర్వాత డేటమ్ ప్లేన్, రెఫరెన్స్ ప్లేన్స్ ఉంటాయి. రెఫరెన్స్ ఇంత చెప్పాను కదా, కన్వర్ట్ టు ఎంటిటీస్. ఆ రెఫరెన్స్ ప్లేన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఏ ఇంక్లినేషన్ ఇచ్చుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు ఏ రిఫరెన్స్ తో ఇచ్చుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు మోడల్స్. ఓకేనా? సో ఇదమ్మా ఇంతటితో. సో రేపు క్లాస్ లో మనం ఈ ఎగ్జాంపుల్స్ ఆ మూడింటితో పాటు ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ప్రాక్టీస్ చేయకపోతే నేను ఇప్పుడు తీసినంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతుంది. అలాగా మీరు ఎప్పుడు చేయకండి, ప్రాక్టీస్ చేయండి. రైట్. సో ఇది కొద్దిగా జ్ఞాపకం గుర్తుంచుకొని అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందిగా మరీ చెప్తున్నాను. సో ఇంకేదైనా ఉంటే మీరు అడగచ్చు. 5 minutes టైం తీసుకుంది. మీకు డౌట్స్ కానీ ఏదైనా, సార్ మాకు స్పీడ్ ఎక్కువైపోతుంది, కొంచెం స్లోగా చెప్పండి, లేకపోతే ప్రాక్టీస్ చేయాలని ఉంది సార్, కానీ సోర్స్ లేదు. రైట్. సరే, ఓకే, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అయినా సరే, అంటే మీరు ఫ్రెండ్స్ తో ఒక, నేను అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదమ్మా, అట్లీస్ట్ 10 మందికైనా నేను వాళ్ళ గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఆ 10 మంది నేర్చుకున్నారు అంటే మిగతా 30 మందికి
క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఉండకపోవచ్చు, లేకపోతే ఆ డివైన్ కోర్స్ వాళ్ళు మీ క్లాస్లో ఉండకపోవచ్చు, మీ కాలేజీలో ఉండకపోవచ్చు. ఎవరు నేర్పిస్తారు? మీకు మీరే నేర్చుకోవాలి కదా. అప్పుడు ఎవరు నేర్పిస్తారు? అందుకని ముందుగా అట్లీస్ట్ ఒక 10 మంది ఉన్న వాళ్ళైనా ప్రాక్టీస్ చేయండి. నేను అందరి గురించి మాట్లాడదు. ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. లేని వాళ్ళు ఆటోమేటిక్ గా వీడియోస్ ద్వారా చూసుకోను రేపొద్దున మీరు క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. బట్ అట్లీస్ట్ సిస్టమ్ పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళైనా సరే ఇన్స్టలేషన్ చేసుకోండి, ల్యాప్టాప్ ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇదే వర్షన్ కాదు, కొంచెం కింద వర్షన్ అయినా సరే, లోయర్ వర్షన్ అయినా సరే, 2019-20 విండోస్ 7 అయితే విండోస్ అంటే ఇప్పుడు యాక్చువల్గా విండోస్ 11 నాది నడుస్తుంది. కానీ విండోస్ 10, విండోస్ 7, విండోస్ అట్లాంటి వాటిలో అయితే మీకు ఈజీగా ఇన్స్టాల్ అయిపోతాయి. మీరు అసలు నెట్ కనెక్షన్ చేసినా కానీ ఇబ్బంది లేదు. విండోస్ 11 మాత్రమే నెట్ కనెక్షన్ చేస్తే కొంచెం ప్రాబ్లం తప్ప మిగతా లోయర్ వర్షన్స్ లో ఏదైనా సరే మీరు పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ వేసినా సరే వాళ్ళు డిటెక్ట్ చేసుకోలేదు. పర్సనల్ కంప్యూటర్ మాట్లాడుతున్నాను. మిగతా కంపెనీ కంప్యూటర్లో, కాలేజ్ కంప్యూటర్లోనో లేకపోతే కంపెనీ కంప్యూటర్ అంటే మీరు కొంతమంది ఇంటర్న్షిప్ చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కంపెనీ కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ మీద ఫైన్ వేస్తారు, అంతే, అంతకన్నా. సో ఇది అమ్మా ఇంతవరకు. ఇంకేదైనా ఉంటే మీరు అడగచ్చు, ఇది చెప్తాను. లేదంటే మీరు వైండ్ అప్ చేసేది క్లాస్. సార్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏమమ్మా? బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందో లేదు, ఏం రన్ అవుతుందంటే అర్థం కాలేదు అది. సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా. నన్ను చెప్పిన మాట నాకేం అర్థం కాలేదు, వాయిస్ కట్ అయింది. సో ఐపీ అడ్రస్ డిటెక్ట్ చేస్తున్నా అంటున్నారు కదా సార్. బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుందో చెక్ చేసుకోవాలా అంటున్నా. ఒకసారి నేను ఆ, చూపిస్తాను అంటే ఒక్క నిమిషం, నేను నా స్క్రీన్ మొత్తం చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. నా పర్సనల్ కంప్యూటర్ మొత్తం నేను చూపిస్తే ఎంటైర్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది కింద ఇక్కడ నెట్ కనెక్షన్ అయినట్టు, ఎస్ రైట్? సార్. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది సార్, ఇక్కడ రిసోర్స్ మానిటర్ అని. దాన్ని రైట్ క్లిక్ చేసి డిజేబుల్ చేసేయండి, డిస్మిస్ చేసేయండి. ఓకే, ఇది క్లోజ్ చేయాలనుకుంటే నెక్స్ట్ దీన్ని మళ్ళీ మీరు టాస్క్ మేనేజర్ ఉంది కదా, టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళగానే ఎక్సెప్ట్ సాలిడ్ వర్క్స్ తప్ప టాస్క్ మేనేజర్ లోకి వెళ్తే చూసారు ఇక్కడ ఎస్ఎల్డి ఇక్కడ చూసారు. దీన్ని ఇవి సిఎఫ్ సబ్ ప్రాసెస్లు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నిటిని డిలీట్ చేసేది అంటే క్లోజ్ చేసాడు, టాస్క్ క్లోజ్ చేసాడు. ఓకే, ఆ టాస్క్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా అది క్లోజ్ అయిపోతుంది. అంటే అది వాళ్ళు క్యాప్చర్ చేయరు డేటా మనం, లేదంటే అది వాళ్ళు క్యాప్చర్ చేస్తూనే ఉంటారు. ఇది ఒక్కటి తప్ప ఇది కనిపిస్తుంది, ఇది ఒక్కటి తప్ప మిగతా అవన్నీ క్లోజ్ చేసేసాడు. ఇట్లా రిసోర్స్ మేనేజర్స్ ఉంటాయి కదా, ఇదే బెస్ట్ ఆప్షన్. దాన్ని రైట్ క్లిక్ చేసుకోవడం, పెన్ టాస్క్ కొట్టేసుకోండి, సరే క్లోజ్ అయిపోతుంది. సో నాకు క్లోజ్ అయిపోయింది చూసారా ఇక్కడ. సో ఇలాగా ప్రతిదీ మీరు ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ఇది సార్, ఇది బ్యాక్ అమ్మా. ఒక్కొక్కటి చేసిన కన్నా సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఒకసారి చేసుకోవడానికి అవుద్దా? చేసుకోవచ్చు అట్లా. యాక్చువల్గా అది నేను ట్రై చేశాను, అవ్వలేదు, బట్ చేయాలి, అట్లానే చేయాలి. యాక్చువల్గా మా ఇది ఒక్కటి తప్ప మిగతా ఏ రన్ కాకుండా చూసుకోండి, అంతే. ఇది ఒక్కటి తప్ప ఇంకేది రన్ కాకుండా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ మోడ్, సిఎఫ్ మోడ్ ఏం చేశారు ఇవన్నీ వాళ్ళకి అంటే క్యాచ్. అన్ని యాప్లు ఉన్నాయి కదా సార్, ఆ, అంత ప్రతి ఒక్కటి చేయాలంటే టైం పట్టేది కదా అని. ఆహా, అన్ని ఒకసారి సెలెక్ట్ చేయడం అయితే ఒక చిన్న ఈజీ విషయం, అవుద్ది కదా. ఒక చిన్న విషయం. మీకు బిల్ గేట్స్ ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఆ, మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ యూస్ చేయాలనుకుంటే నా సాఫ్ట్వేర్నే వాడండి, అది పైరేటెడ్ అయినా సరే నాదే వాడండి, దొంగతనం అయినా సరే వాడండి, ఇబ్బంది ఏం లేదు, నేనేం అనుకోను. కానీ మీరు కంపెనీలో వాడేటప్పుడు నా దగ్గర కొనండి అన్నాడు. వాడి తెలివి ఏంటంటే నిన్ను అలవాటు చేయిస్తాడు. ఇప్పుడు సాలిడ్ వర్క్స్ ఉంది, నువ్వు సాలిడ్ వర్క్ నేర్చుకున్న తర్వాత నువ్వేమనుకుంటావు, నాకు సాలిడ్ వర్క్సే వచ్చని నీ కంపెనీ వాడి చెప్తావు. వాడు ఖచ్చితంగా వాడు సాలిడ్ వర్క్స్ కనుక్కోవాలి, ఎందుకంటే నీకు వచ్చింది అదే కాబట్టి. వాడి తెలివి అది. నువ్వు దీంట్లో బాగా ప్రాక్టీస్ చేయిస్తే ఇప్పుడు మనల్ని పట్టుకోడు, చెప్పాడు కదా, పర్సనల్ కంప్యూటర్ లో మనల్ని ఏం పట్టుకోడు.
పర్సనల్ కంప్యూటర్ లో మనం ఏం పట్టుకోడు. కానీ ఏంటంటే లైసెన్స్ కొన్ని సార్లు ఏమైపోయింది అంటే ఆన్లైన్ లో లైసెన్స్ ఫెయిల్ అయిపోయింది, క్రాక్ వర్షన్ వైరస్ కదా. అదేమైనా విండోస్ 11 సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి అది డిలీట్ చేస్తుంది, ఆ ఫైల్స్ లైసెన్స్ ఫైల్ డిలీట్ చేస్తుంది అంతే తప్ప వాడు నీకు ఫైన్ వేయడం నేను పట్టుకోవడం అది ఏం ఉండదు. అంటే నార్మల్ ఎప్పుడైతే నువ్వు స్టూడెంట్స్ దీన్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు కానీ కంపెనీస్ లో మాత్రం పక్క లైసెన్స్ యూజ్ చేయకూడదు, తీసుకోవాలంటారు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు కాలేజీలో వాడు ఓకే సారీ, అది సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది గైస్. చెప్పండి సార్. అదే ఇదంతా అడుగుతున్నా, సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది, అది పవర్ కొంచెం ప్రాబ్లం వచ్చి. పర్లేదు, మీరు చెప్పండి. ఇంకేదైనా డౌట్స్ అడిగితే జరగండి, నేను లేకపోతే క్లోజ్ చేసేస్తాను. ఇంకేం డౌట్స్ ఏం లేనట్లే కదమ్మా, క్లోజ్ చేద్దామా క్లాస్ అయితే? రైట్, రేపు కలుద్దామా అయితే మరి. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకే సార్. ఓకే. డౌటా? సరే అమ్మా, బాయ్.